సంజయ్ సాహు. అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతను లోతు చూశాను. కరీంనగర్ జిల్లా భూమిరెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాడతను. తండ్రి పేరు జనార్దన్ సాహు, తల్లి సుమిత్ర సాహు, అతని తమ్ముడు గోవింద్ సాహు. వీళ్ళ కుటుంబం WHO లెక్కల ప్రకారం రక్షిత మంచినీటికి 4 కిలోమీటర్ల దూరంలో, ప్రభుత్వ ఆసుపత్రికి 8 కిలోమీటర్ల దూరంలో, ప్రాథమిక విద్యకి 10 కిలోమీటర్ల దూరంలో, దురదృష్టానికి బాగా దగ్గరలో బతుకుతున్నారు. తమ్ముడు ఏమైంది? తమ్ముడు ఏమైంది? ఏ సైనాటిక్ కొంజనల్ హార్ట్ డిసీజ్ విత్ వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్. ఏం లేదు, గుండెల్లో చిల్లు. హైదరాబాద్ తీసుకెళ్ళాలి, కొన్ని టెస్ట్లు అవి చేయించాలి. బాగా అవుతుంది మరి. 5 అబ్బే 5 లక్షలు అవసరం లేదు, 1,00,000 అయితే సరిపోతుంది. ఎక్కువ టైం లేదు, అది ప్రాబ్లం. ఎన్ని దినాలు చేయించాలి? మాక్సిమం 1 నెల అంతే. ఏమన్నారు? నీరసం వచ్చి పడిపోయాడంతే. ఈ అరుగు తాగితే తగ్గిపోతున్నారు. ఆ కుర్రాడు చాలా చురుగ్గా ఉండేవాడు. అందుకే డాక్టర్ చెప్పిన దానికన్నా 10 రోజుల ముందే చనిపోయాడు. సంజయ్ సాహు 8 ఏళ్ల వయసులో మొదటిసారిగా శ్మశానం చూశాడు. ఆ తర్వాత చాలా రోజుల పాటు అతను పరిగెత్తలేదు. కొన్నేళ్ల తర్వాత జనార్దన్ సాహు పంటకి పురుగు పట్టిందని ఇల్లు పొలం తాకట్టు పెట్టి మరీ పురుగుల మందు కొని వాడాడు. పనిచేయలేదు. అతను కోపం వచ్చింది. ఆ మందు తనే తాగాడు. పనిచేసింది. అయ్యా నాయనా నాయనా సంజయ్, నువ్వు లోపల అమ్మ దగ్గర ఉండు. నిన్నటి నుంచి మీ ఇద్దరు అసలు ఏం తినలేదు. నేను వెళ్ళి టిఫిన్ తెస్తా. సంజయ్, నువ్వేంట్రా ఇంకెక్కడే ఉన్నావు? అత్త ఎక్కడా? అత్త అత్త మళ్ళీ మనం శ్మశానం పోవాలరా.